చూసిరా ఎకరం భూమిని 99 పైసలకు కేటాయిస్తారట. పెద్ద పెద్దోళ్ళు కంపెనీలు పెట్టుకోవాలంటే లేదా వాళ్ళకు ఇండస్ట్రీలను ఏర్పాటు చేసుకోవాలంటే మాత్రం 99 పైసలకట. చూసిరా ఒకసారి చూడుర్రి గట్టిగా. రాష్ట్రాలు ఎకరం భూమిని 99 పైసలకి ఇస్తున్నాయట కొన్ని రాష్ట్రాలు ఆకర్షించాలని. విద్యుత్ పన్ను రాయితీలను 20 ఏళ్ల పాటు, మళ్ళా కరెంటు అట్లే ట్యాక్స్ కూడా, ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఇస్తున్నారు. సో వాళ్ళకు మాత్రం ఇట్లా ఇస్తారు. పేదోడు ఓ చిన్న ఇల్లు కట్టుకుందామంటే దానికి 100 కొర్రీలు పెడతారు. చిన్నగా ఏదైనా దందా చేసుకుందామంటే కథమని సావ కొడతారు. ఈ ట్యాక్స్ తిందా, ఇది కట్టినవా, ఈ ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నావా, ఈ లైసెన్స్ కట్టినవా, ఈ మున్సిపల్ ట్యాక్స్ కట్టినవా అనుకుంటే ఇట్లా వాడిని రకరకాలుగా వేధిస్తూ ఉంటారు. పెద్దోళ్ళు పెట్టుకుంటా అంటే మాత్రం ఏమంటే ఉపాధి కల్పిస్తారు. పెద్దోడు చేస్తే ఉపాధి కల్పిస్తారు. ఏం ఉపాధి కల్పిస్తారు? పెద్దోని ఏదో అంటారు కదా, దోచుకొని ఇంత పంచి పెడతారు అంతే. దోపిడీ ఎక్కువ, పంచేది తక్కువ. ఆ పంచుడు కూడా శ్రమ దోపిడీ. మళ్ళీ మనం చూడమా కంపెనీలల్లా అట్లే ఇండస్ట్రీలల్లా వాళ్ళకు చేస్తున్న పని ఎంత, వాళ్ళకి ఇస్తున్న జీతభత్యాలు ఎంత, లైఫ్ సెక్యూరిటీ ఏమున్నది. ఏ కంపెనీ అయినా నేను మాట్లాడేది, ఎంత మంచి కంపెనీ అయినా ఏమంత ఇస్తున్నారని, ఎంత పని చేయించుకుంటున్నారు, మీరు ఎంత ఇస్తున్నారు.